శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్ళినట్లు నమ్ముతారు. పొన్నాంబలం అంటే స్వర్ణ దేవాలయం, మేడు అంటే పర్వతం. పొన్నాంబలమేడు అనే మాట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదుల నుంచి వాడుకలోకి వచ్చింది. మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి వెలుగుతూ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతిపుంజంగా అయ్యప్ప స్వరూపం చూడటానికి భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మరుజన్మ లేకుండా భగవంతుని చేరుకోవడమని అర్థం. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాలం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మకర జ్యోతి దర్శనం కాగా